యుగో అనే పదం ఈ మధ్య బాగా వింటున్నారు కదా. అందరికీ యుగోనే. ఎవరికి ఉండే యుగో వాళ్ళకు ఉంది. చాలామంది తమ వైఫల్యాలని ఒప్పుకోరు, ఏదో వంక పెడుతూ ఉంటారు. దీనికి ఉదాహరణగా ఒక నక్క ఉంది. నక్క ఏం చేసింది, అడవిలో ఆకలేసి వెతుకుతుంటే ఓ ద్రాక్ష చెట్టు కనిపించింది. ద్రాక్ష గుత్తి కనిపించగానే ఎగిరింది, దొరకలేదు. రెండోసారి ఎగిరింది, దొరకలేదు. మూడోసారి ఇంకా గట్టిగా ఎగురుదామని ప్రయత్నం చేసి బాగా ఎగిరి బలవంతంగా కింద పడిపోయింది. దెబ్బలు తగిలాయి. సరే అప్పుడు ఏమనుకుంది నక్క, పుల్లగా ఉంటాయిలే కాయలు, ద్రాక్ష పండు పుల్లన, అందని ద్రాక్ష పుల్లన అనేది అప్పటి నుంచే వచ్చింది. ఆ రకంగా నక్క అనుకున్నట్టుగానే మనుషులు కూడా తమ ఫెయిల్యూర్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు, ఏవో కారణాలు చూపిస్తూ ఉంటారు. సపోజ్ ఒక కుర్రవాడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనుకోండి. ఆ ఇంటర్వ్యూలో ఇతను ఫెయిల్ అయ్యి మిగతా నలుగురు సెలెక్ట్ అయ్యారనుకోండి. అతను ఏమంటాడంటే ఫెయిల్యూర్ అయ్యానని ఒప్పుకోడు, తన దగ్గర అంత సబ్జెక్టు లేదని ఒప్పుకోడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. ఏమంటాడు, ఆ కంపెనీ దూరం అండి అంచేత పర్వాలేదంటాడు. లేకపోతే ఆ కంపెనీలో డిసిప్లిన్ లేదుటండి, వర్క్ తక్కువటండి, శాలరీ తక్కువటండి, ఫ్యూచర్ ఉండదటండి ఆ కంపెనీలో చేస్తే అని ఏదో కారణం చెబుతాడు. అంతే తప్ప తన దగ్గర సబ్జెక్ట్ లేదు, నాకు యోగ్యత లేదు కాబట్టి నేను సెలెక్ట్ అవ్వలేదు అనుకోడు. అదే ఈగో. జ్ఞాన వైరుధ్యం అంటే కాగ్నిటివ్ డిస్సోనెన్స్ అంటారు దీన్ని. ఈ కాగ్నిటివ్ డిస్సోనెన్స్ అనేది ప్రతి వాళ్ళలోనూ ఇంచుమించుగా ఉంటుంది. వాళ్ళు చేసే ఏ పనైనా సరే, ఏ అలవాట్లైనా సరే. సిగరెట్ కాల్చేవాడు ఉన్నాడు, సిగరెట్ మానేయాలి. సిగరెట్ వల్ల వచ్చే అరిష్టాలన్నీ తెలుసు. గుండె జబ్బు వస్తుందని తెలుసు, ఒబిసిటీ వస్తుందని తెలుసు, లంగ్స్ పాడైపోతాయని తెలుసు, క్యాన్సర్లు వస్తాయని తెలుసు. అయినా అతని వీక్నెస్ అతను మానుకోలేక దానికి ఏదో కారణం చెప్తాడు. ఏదో రిలీఫ్ కావాలనో, రిలాక్స్ కోసమనో, లేకపోతే 2-3 మించి కాల్చట్లేదనో ఇలా చెబుతాడు. అంతే తప్ప ఎవ్వరూ వాస్తవాన్ని ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఇది వాస్తవం. అది యుగోయిజం. ఆ యుగో తగ్గించుకుంటే ఖచ్చితంగా మనిషి ఇంప్రూవ్ అవుతాడు. ఇప్పుడు షుగర్లు, బీపీలు 100కి 60 మందికి 70 మందికి ఉంటున్నాయి. కానీ 100కి 100 మందికి ఉన్న జబ్బు ఏంటో తెలుసా? ఈ యుగో అన్నదేను, నేను నాది అన్నది. ఈ 3 100కి 100 మందిలోనూ ఉన్నాయి ఈ జబ్బు. దాని నుంచి బయటపడిన వాడే ఉత్తముడు. థ్యాంక్ యూ.